ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాధివాః భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం. వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో సామాన్యంగా ఉంది. వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారికి చెప్పాలంటే గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే వేళకి తిండి భోజనాదులకు లోటు ఉండదు, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అన్నింటా విజయం సాధించగలుగుతారు. కానీ దృఢమైనటువంటి మనస్సు ఉండదు. అంటే మనసు చికాకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మస్థైర్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నిదానంగా ఉండడం చాలా అవసరం అవుతూ ఉంటుంది అన్నమాట. ఎంచేత రాశిలో కేతువు, కుజుడు, చికాగ్రహాలన్నీ కూడా రాశిలోనే ఉన్నాయి. అంటే క్లారిటీ లేకపోవడం వల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాట అందరికీ రుచించదు. అంచేత మీ మాట రుచించాలంటే ముందర వివాదాలకు దూరంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అనవసరమైన వ్యవహారాల్లో మీరు జోక్యం కలగజేసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఉద్యోగపరంగా అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయ పరంగా పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వృత్తుల పరంగా కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ పర్వాలేదు. ఇంకా వ్యాపారాత్మకంగా అంటే వృత్తుల్లో కూడా కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకంగా మనం చూసామనుకోండి, వ్యాపారాత్మకంగా వార ప్రారంభం, వారాంతం డెవలప్మెంట్స్లో కొద్దిగా ఆటంకాలు తగ్గుతాయి. అంచేత ఎంత తగ్గినా మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పాలి. ఒక్క వివాదాలకు దూరంగా ఉండండి తప్ప మిగిలినవన్నింటా కూడా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడండి. మీరు ఆత్మస్థైర్యం అన్నది ఉంటే సరిపోతుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహారాధన చేయండి. ఆదిత్య హృదయం అని ఉంటుంది, తప్పనిసరిగా పఠించండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో చేపలకి ఆహారంగా వేయండి. సూర్య భగవానుడిని నమస్కారం చేస్తూ ఉండండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు.